హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సోను. సో ఈరోజు నేను మీకు విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటంటే నాకు ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. యాక్చువల్గా నేను లైవ్ లో అన్నాను కదా, నేను చిన్న సర్ప్రైజ్ ఒకటి ఉంది అని. ఇవాళ కూడా మార్నింగ్ లైవ్ లో అడిగారు. సో నేను ఈరోజు రీల్స్ ఇలాంటివి ఏమి చేయకూడదు, ఫుల్ గా రెస్ట్ తీసుకోవాలనుకున్నాను. బట్ ఈ సర్ప్రైజ్ చాలా ఫాస్ట్ గా వచ్చిందనమాట. సో అది షేర్ చేసుకుందామని నేను లైవ్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ అందరికి నమస్కారం. సో అందరూ హ్యాపీగా ఉండాలి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే బికాస్ ఏంటి అంటే యాక్చువల్ గా నా ఫోన్ అంత మంచిగా లేదనమాట. సో దాంతోనే నేను ఇన్ని రోజులు అలా చేస్తూ కవర్ చేస్తూ వచ్చాను. మా హస్బెండ్ అడిగాను అనమాట ఒక ఫోన్ కొనిపించమని. సో ప్రస్తుతానికి రీజనబుల్ గానే కొనివ్వండి అని అడిగాను అనమాట. యాపిల్ ఫోన్ అనేదాన్ని నవ్వేవారు. సో ఎనీ హౌ మొత్తానికి నాకైతే ఫోన్ కొనిచ్చారు. సో అది నిన్ననే బుక్ చేశారనమాట. ఈరోజు నైట్ 10 o'clock ఎప్పుడైనా రావచ్చు అన్నారు. బట్ అది ఆల్మోస్ట్ వచ్చి ఒక అరగంట అయిపోయింది. సో నేను రెస్ట్ తీసుకుందాం అనుకున్న దాన్ని వెంటనే వీడియో చేసేసి మీ అందరికి చూపించేద్దాం, నా హ్యాపీనెస్ షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇంకా ఓపెన్ చేయలేదు దాన్ని. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే సర్ప్రైజ్ ఏంటో ఓపెన్ చేసి చూసేద్దాం. దీనికన్నా ముందు ఇది అడిగిన తర్వాత కొంచెం మొత్తానికి మా వారు ఒప్పుకొని నాకు ఫోన్ బుక్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ కి థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది చెప్పేసాను తనకి. సో మీ ముందు కూడా నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఫోన్ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం, ఓపెన్ చేసేద్దాం. ఓకే చూడండి, యాక్చువల్లీ నేను కవర్ కూడా ఓపెన్ చేయలేదు, ప్యాకింగ్ అలాగే పెట్టేసి నేను ఇంకా ఫ్రెష్ అయ్యి చక్కగా మీకు వీడియో కోసం అని స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్ గా అసలు ఈరోజు నాకు వీడియో చేసే ఉద్దేశం లేదు, చాలా టైర్డ్ గా ఉంది ఎందుకనో అలాగా. సో ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఈ విధంగా చేసేస్తున్నాను మొత్తానికి. సో ఇదొక ఫుల్ హ్యాపీనెస్ అండి. యాక్చువల్ గా ఏదైనా ఒక విషయం షేర్ చేసుకోవాలి, మాట్లాడాలి, చెప్పాలి, ఇలా చాలా ఎక్సైటింగ్ గా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట కొన్ని. సో ఆల్ ఆఫ్ సడన్ గా యాక్చువల్ గా మొన్న కూడా నాకు చెప్పకుండా వాచ్ బుక్ చేశారు, స్మార్ట్ వాచ్ పీచ్ కలర్ అనమాట. నేను అది వెంటనే యాక్చువల్ గా ఆ రోజు వచ్చింది, ఇమ్మీడియట్ గా నేను లాంగ్ వీడియో చేస్తున్నాను కుకింగ్ నా డే రొటీన్ అనమాట. అప్పుడు ఆ వాచ్ వచ్చింది పనిలోపు. నా వాచ్ కూడా మీకు ఆ రోజు చూపించాను, బట్ దాని గురించి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో సర్ప్రైజ్ అయితే వచ్చిందని చెప్పాను అనమాట. ఓకే సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొరియర్ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాం మొబైల్ ని. సో పర్కషన్ మీద సో మీ ముందే కట్ చేస్తున్నాను నేను దీన్ని ఆల్సో. కొంచెం జాగ్రత్తగా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉంటే రిటర్న్ చేయాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. అమెజాన్ తరపు నుంచి అమెజాన్ లో బుక్ చేశానమాట. మీకు కనిపిస్తుందా? అమెజాన్. సో ఓపెన్ చేసి చూసిద్దాం. సో బిల్ చూపిస్తాను ఎంత అనేది. మీకు నాకు తెలిసి ఏం కనపడదు, కనిపిస్తుందో లేదో కూడా తెలీదు, నేనే చదివిస్తాను. చాలా చిన్నగా ఉన్నాయి. 29,999 రూపాయలు. ₹1 తక్కువ, 30,000 అనమాట ఈ ఫోను. సో కొంచెం కష్టంగానే కొనిచ్చారు. చాలా టైట్ పొజిషన్ యాక్చువల్ గా చెప్పాలి అంటే.
కొనించడం కూడా కష్టమే, బట్ నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. ఆ ఫోన్ అసలు ఆ ఫోన్ మొత్తం బ్యాక్ సైడ్ అంతా పోయిందనమాట. అలా వాడుతూ ఉన్నాను. సో ఎనీహౌ నేను ఎందుకనో అలా చూసి ఆఫర్స్ ఉన్నాయి ఓకే అన్నట్టుగా, సరే బుక్ చేసుకో చాలా కష్టపడుతున్నావు కదా అనేసి ఒప్పుకున్నారనమాట. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మొబైల్ వచ్చేసి OnePlus 11R 5G. సో కనబడుతుందా? OnePlus 11R 5G. ఉల్టా ఉంది. సో ఎనీహో ఇది లెటర్స్ ఆపోజిట్ లో కనపడుతున్నాయి ఉల్టాగా. సో అదనమాట. సో ఓపెన్ చేసేద్దాం దీనికి కూడా. ఓకే, సో OnePlus 11R 5G అన్నమాట. సో ప్యాకింగ్ బాగా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ సో నేను ఆల్రెడీ ఓల్డ్ నా మొబైల్ Redmi Note 8 అనమాట. మొబైల్ అయితే బాగానే ఉంది కానీ హ్యాంగ్ అవ్వడం, హిట్ రావడం, అంటే వాడటం కూడా అలాగే వాడుతున్నాం కదా అంతే పాపం. అండ్ కింద పడిపోయింది, బ్యాక్ పార్ట్ అంతా కొంచెం లేచినట్టు వచ్చింది. సో దాన్ని ఇంట్లో ఉంచేసి ఇది అనమాట. సో మా పాప ఫుల్ ఎక్సైట్ అవుతుంది. ఇందులో మళ్ళీ ఇంకో బాక్స్ వచ్చింది. చార్జర్ పెట్టేసి ఇలా ఇచ్చారు. సో ఇది మొబైల్ వచ్చేసి ఇలా చాలా అసలు ప్యాకింగ్ అయితే సూపర్ ఉంది. ఇది ఇలా ఇచ్చారు, ఏముందో దీనిలో మళ్ళీ చూద్దాం. అండ్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అనమాట. మొబైల్ ఓపెన్ చేస్తున్నాను. గ్రే కలర్ మొబైల్ అనమాట. సో చాలా బాగుందండి, నిజంగా చాలా చాలా బాగుంది, స్లిమ్ గా. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓపెన్ చేద్దాం. సో మొబైల్ కూడా ప్యాకింగ్ అయితే ఆసమ్ ఇచ్చారండి, అసలు చాలా సెక్యూర్ గా. డ్రాయింగ్ బ్యాక్ కెమెరా, ఫ్రంట్ స్లిమ్ గా ఉంది. బ్యాక్ కెమెరా గ్రే కలర్ అన్నమాట మొబైల్. సో చాలా స్లిమ్ గా ఉంది మొబైల్ ఫోన్, వెరీ నైస్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. OnePlus Pro 11R 5G అన్నమాట మొబైల్. సో దీని గురించి ఇంకేమైనా డీటెయిల్స్ కూడా చూసుకున్నాం. సో ఫ్రెండ్స్, మీకు మొబైల్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నాకు కామెంట్ చేయండి. అండ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కూడా చెప్పండి. యాక్చువల్గా మొబైల్ వచ్చింది, నేనైతే హ్యాపీనే. సో నా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోవాలి కదా, దట్స్ వై నేను అందరికీ చూపిస్తున్నాను. సో థ్యాంక్ యూ చెప్పండి అందరు, నాకు కంగ్రాట్స్ చెప్పండి. థ్యాంక్ యూ. మా పాప కూడా చాలా హ్యాపీగా ఉంది, కొత్త మొబైల్ వచ్చింది మమ్మీ అని. సో ఇంకా దీనిలో ఏదో ఉంది, అది కూడా ఏంటో చూసేద్దాం. ఓకే, సో పౌచ్ అనుకుంటాను, మొబైల్ పౌచ్ కంపెనీ నుంచి. ఎస్, పౌచ్. అండ్ బుక్స్ కొన్ని పెట్టారు ఇందులో, మొబైల్ గురించిన డీటెయిల్స్. సో ఇది పౌచ్ అన్నమాట. ఆల్రెడీ ఇంకొక పౌచ్ కూడా మా వారు బుక్ చేశారు, అది కూడా వస్తుంది 2-3 days లో. సో ఇలా ఇచ్చారు పౌచ్. అండ్ ఇంకా ఒకసారి పెట్టేద్దాం పౌచ్ కూడా. ఓకే, సో ఈ పౌచ్ అయితే లుకింగ్ నైస్ గా ఉంటది అనమాట. అంటే మొబైల్ మనకి ఏ కలర్ లో ఉందో ఆ కలర్ క్లియర్ గా కనిపిస్తూ చాలా నైస్ గా ఉందన్నమాట కదా. పట్టుకుంటేనే చేతిలో ఎంత స్లిమ్ గా ఉందో చూడండి కదా. ఎస్ ఎస్. అండ్ వచ్చేసి కొన్ని బుక్స్ వచ్చాయి మొబైల్ గురించిన డీటెయిల్స్. నేను మొబైల్ డీటెయిల్స్ ఏంటో కూడా చెప్పేస్తాను. సో రెడ్ క్యాపబుల్ క్లబ్ అని ఏదో ఇచ్చారు కార్డు. రెడ్ క్యాపబుల్ క్లబ్ అంట.
సో ఇదే ఏదో సంథింగ్ స్కాన్ టు క్లైమ్ యువర్ వెల్కమ్ బెనిఫిట్స్ అంట. ఇది ఒక కార్డ్ ఇచ్చారు ఫోన్ తో పాటు. అండ్ ఈ 3 మొబైల్ గురించిన డీటెయిల్స్ వీటిని నేను చూసి ఇవి కూడా షేర్ చేసుకుంటాను మీతోటి. అదనమాట ఫ్రెండ్స్. ఇంతకీ మొబైల్ నచ్చిందా మీకు? మొబైల్ 30,000 1 రూపీ తక్కువ. సో ఎలా ఉందో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది కంపెనీ ఛార్జర్ ఇచ్చారు దాంతో పాటే బాక్స్ లో. అండ్ ఇది వైర్ అన్నమాట, రెడ్ కలర్ లో ఉంది. సో ఛార్జర్ ఇచ్చారు. అలాగే ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఆన్లైన్ లో అమెజాన్ లో తీసుకున్నారు. నిన్న బుక్ చేశారు, నిన్న ఈవినింగ్ టైంలో. ఈరోజు నైట్ 10 లోపు అన్నారు, బట్ మార్నింగ్ వచ్చేసింది చాలా ఫాస్ట్ గా. సో చాలా చాలా బాగుంది మొబైల్ అయితే. కొరియర్ కూడా చాలా బాగా ప్యాక్ చేశారు, చాలా సేఫ్టీగా ఉంది. సో ఈ మొబైల్ ని నేను ఒకసారి చెక్ చేసి అలాగే ఆ మొబైల్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడే. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది? సో ఇదే అన్నమాట నిన్నటి నుంచి నేను మీకు చెప్పాలి అనుకుంటున్న విషయము. సో ఏంటి అని అన్నారు అంటే, మొబైల్ అంటే ఎవరికి ఆనందంగా ఉండదు. పైగా మనం వీడియోస్ చేస్తున్నాం, రీల్స్, కుకింగ్, ఇలాగా కొన్ని వీడియోస్ చేస్తూ ఉన్నాము. సో మంచి మొబైల్ కావాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. సో యూట్యూబ్ గారు మానిటైజేషన్ ఎప్పుడు సక్సెస్ అవుతుందో నాకైతే తెలియదు కానీ, సో ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేసేదాకా ఒకలా, చేసిన తర్వాత మంచి మొబైల్ ఉంటే బాగుండు, మంచి స్టాండ్, దానికి లైటింగ్ది, ఇంకా మైక్, వీటన్నిటి గురించి ఒకదాని తర్వాత ఒకటి ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఫస్ట్ నాకు మైక్ కొని ఇచ్చారు. ఆల్రెడీ టైపాడ్ ఇంట్లో లెక్చరర్ కాబట్టి ఆన్లైన్ క్లాస్ లో కూడా ఆయన తీసుకున్నారు, అది యూజ్ అవుతుంది. సో మైక్ ఇచ్చారు, ఇప్పుడు ఫోన్. థ్యాంక్ యూ.